Hello. Hello. Good evening, all of you. Yes. Hello. Okay, right. Voice clear గా ఉంది కదండి? Okay. Everything is clear? Right, fine. And good interaction. సో మీకు ఏమున్నా కూడా మీరు ఏం చేస్తుండండి అంటే ఇక్కడ చాట్ బాక్స్ లో నాకు రెస్పాండ్ అవుతుండండి. నేను ఏమన్నా అడిగినంటే దానికి ఇమ్మీడియట్ గా చాట్ బాక్స్ నుంచి రెస్పాండ్ అవ్వండి. ఆల్మోస్ట్ మీ సైడ్ లో ఒక సైడ్ లో చాట్ బాక్స్ అనేటువంటిది మీటింగ్ చాట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయండి. రైట్, ఫైన్. అండ్ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకే ఇక్కడ జావా ఓకే అడ్వాన్స్డ్ బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు. అయితే ఇక్కడ మేమేం చేసినామండి అంటే ప్రీవియస్ బ్యాచెస్ కు ఓన్లీ జావా అనేటువంటిది మాత్రమే డీల్ చేసినాం. అండ్ ఇక్కడ అడిషనల్ గా ఎస్క్యూఎల్ అనేటువంటిది ఓకేనా ఇప్పుడు యాడ్ చేసినాం. ఎందుకు ఎస్క్యూఎల్ ని యాడ్ చేసినాం? ఓకే, ఎందుకు ఎస్క్యూఎల్ ని యాడ్ చేసినామండి అంటే జావాలో ఒకటి మనకు జేడిబిసి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, జేడిబిసి. ఈ జేడిబిసిలో జావా డేటాబేస్ కనెక్టివిటీ, ఈ జేడిబిసిలో మనకి ఏమి యూజ్ అవుతున్నాయండి అంటే ఇక్కడ ఒక డేటాబేస్ తోటి ఇంటరాక్షన్ అనేటువంటిది అవసరం. ఆ ఇంటరాక్షన్ కోసం మనకు అక్కడ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటిది రిక్వైర్డ్. అండ్ మీరు చాలా వరకు ఏం చేస్తున్నారండి అంటే ఓన్లీ జావా అనేటువంటి దాని మీద ప్రోగ్రామింగ్ మీద మీకు కమాండింగ్ అనేటువంటిది ఉంటుంది. అండ్ బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటివి కూడా కొందరికి ప్రాబ్లం అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేసినామండి అంటే ఈ బ్యాచ్ నుంచి ఓకేనా జావాతో పాటు ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యాడ్ చేసినాం. అది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో ఇది మన కోర్స్ అండి. ఏమని చెప్తున్నాం ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఆల్రెడీ చూసింటారు అండ్ ఇక్కడ నుంచి మీరు ఎన్రోల్ అయ్యి ఉంటారు కాబట్టి ఓకేనా మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ దగ్గర ఉంటుంది. బట్ ఒక్కసారి నేను ఇక్కడ మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అండ్ ఈ ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ ఏంటి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం ఆఫర్ చేస్తున్నాం ఏందనేటువంటి దాన్ని ఒక్క అవుట్లుక్ అనేటువంటి దాన్ని చూద్దాం. రైట్, సో ఇక్కడ సిలబస్ అండ్ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి ఎంటైర్ దిస్ కోర్స్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం 2 months డ్యూరేషన్ అని చెప్తున్నాం. ఈ 2 months డ్యూరేషన్ లో ఓకేనా అంటే సండేస్ అండ్ ఏమన్నా జనరల్ హాలిడేస్ అనేటువంటిది ఉంటే ఆ జనరల్ హాలిడేస్ లో క్లాసెస్ అనేటువంటివి ఉండవు. అండ్ నెక్స్ట్ మన టీచింగ్ మోడ్ అనేటువంటిది తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఉంటది. ఓకే, సో మనం బోత్ యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, అండ్ ఆన్లైన్ మోడ్ అది మీకు తెలిసినటువంటిదే. అండ్ బ్యాచ్ స్టార్టెడ్ టుడే. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ టైమింగ్స్ వచ్చేసి ఏం చెప్తున్నాడు చూడండి. బ్యాచ్ టైమింగ్స్ మండే టు ఫ్రైడే అండ్ 6 PM to 8 PM అని చెప్తున్నాం. రైట్, ఓకే ఫైన్, 6 PM అండ్ ఒక 10-15 minutes అటు ఇటు నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మండే టు ఫ్రైడే అండ్ సమ్ టైమ్స్ సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది, దానికి రెడీగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ మీకు మండే టు ఫ్రైడే అనేటువంటిది మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఓకేనా ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ టేక్ ఆన్ సాటర్డే ఆల్సో, బీ రెడీ విత్ దట్. ఓకే, సో అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ సిలబస్ కమింగ్ టు కోర్సు సిలబస్. ఈ కోర్సు సిలబస్ లో ఫస్ట్ థింగ్ ఈజ్ జావా ఇంట్రడక్షన్. దట్ మీన్స్ వాట్ ఈస్ జావా, ఓకేనా. అండ్ నెక్స్ట్ what are the oops features, java features, okay na java features. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ మీకు జావా ఇంట్రడక్షన్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇది మనకు కొద్దిగా టైం తీసుకుంటది, ఎందుకంటే దీంట్లో చాలా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఓకే, బేసిక్ లో ఉండేటువంటి ఆల్ కాన్సెప్ట్స్ ను మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ జావా. జావా ఇన్స్టాలేషన్ సింపుల్ థింగ్. ఓకేనా, ఇక్కడ మనకు జావా వర్షన్స్, జావా జేడీకే 19 అని చెప్పేసి 19C, జేడీకే 21C, మనం 21C లేటెస్ట్ వర్షన్ అనేటువంటిది 21C అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ బిఫోర్ జావా 8, ఓకేనా, జేడీకే 8.0, జేడీకే 8.0. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే 21Cని యూజ్ చేస్తున్నాం. అది ఇన్స్టాలేషన్ నాట్ ఏ మ్యాటర్, జస్ట్ ఒక 5 minutes ఆఫ్ కాన్సెప్ట్ ఇన్స్టాలేషన్. అండ్ నెక్స్ట్ ఐడిఈ, ఓకేనా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో దట్ మీన్స్ ఇక్కడ మనం ఐడిఈని దేన్ని యూజ్ చేస్తామండి అంటే ఓకేనా, ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. మరి ఎక్లిప్స్ ను దానికి సపరేట్ ఇన్స్టాలేషన్ అనేటువంటిది కాకుండా రెగ్యులర్ గా మనం ఓపెన్ చేసిన ప్రతిసారి ఓకేనా అది లాంచ్ అనేటువంటిది అడుగుతుంది. అక్కడ మనకు రెగ్యులర్ బేసిస్ ఇది. సో దాన్ని కూడా మనం చూపిస్తాం, నో ప్రాబ్లం. అండ్ జావా కామెంట్స్, ఓకేనా, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకేనా, అండ్ సమ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆల్సో రిక్వైర్డ్ కామెంట్స్. మరి ఆ కామెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ జావా లో ఏ కామెంట్స్ ని యూజ్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ అంటే దట్ మీన్స్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఏమున్నాయి, ఆ కామెంట్స్ నుంచి మనకేంటి యూజ్, ఒకవేళ కామెంట్స్ ఉంటే ఏంది లేకపోతే ఏంది అనేటువంటిది మనం కామెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమని చెప్తున్నాం, జావా డేటా టైప్స్. నాట్ ఓన్లీ ఇన్ జావా, ఓకేనా, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈవెన్ దో ఇన్ ఎస్క్యూఎల్ ఆల్సో సమ్ డేటా టైప్స్ అనేటువంటి ఉన్నాయి. మరి డేటా టైప్ ఏంటి, వాట్ ఈస్ డేటా టైప్, సో వాట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ దేర్, అసలు డేటా టైప్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అసలు డేటా టైప్స్ లేకపోతే ఏంటి సిచ్యువేషన్. సో ఆల్ దోస్ కాన్సెప్ట్స్ విల్ డిస్కస్ ఇన్ డేటా టైప్స్ కాన్సెప్ట్. ఓకేనా, చాలా డెప్త్ వెళ్ళిపోతాం ఇక్కడ మనం, రైట్. అండ్ నెక్స్ట్ టైప్ కాస్టింగ్, అంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్ లోకి ఎట్లా కన్వర్ట్ కావాలి. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ అనేటువంటిది తీసుకున్నా, మరి ఇంటీజర్ నుంచి నేను ఫ్లోట్ లోకి ఎట్లా కన్వర్ట్ కావాలి, ఫ్లోట్ నుంచి ఇంటీజర్ లోకి ఎట్లా కన్వర్ట్ కావాలి, అంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఉంటాము. సో యూజ్ చేసినటువంటి ఆ డేటా టైప్ ను వన్ టైప్ నుంచి ఇంకొక టైప్ లోకి ఎట్లా కన్వర్ట్ కావాలి ఏందనేటువంటి కాన్సెప్ట్ ను ఇక్కడ మనం ఓకేనా జావా డేటా ఏంటండి టైప్ కాస్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జావా కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటిది నార్మల్ ఫ్లో నుంచి సమ్ ఫ్లో అనేటువంటి దాన్ని ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ ఫ్లోను హౌ టు కంట్రోల్. జనరల్ గా ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఏం జరుగుతుంది, టాప్ టు బాటమ్ మనం ఏదైతే ఆర్డర్ లో ప్రోగ్రామింగ్ అనేటువంటిది రాసినామో అదే ఆర్డర్ లో ఓకేనా ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఆర్డర్ ను మనం ఏం చేస్తామండి అంటే కంట్రోల్ చేస్తాం బై యూజింగ్ కంట్రోల్ స్టేట్మెంట్. ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ కండిషనల్ స్టేట్మెంట్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ మనం సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్తామండి అంటే జావా కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, కంట్రోలింగ్ ద జావా ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ను కంట్రోల్ చేసేటువంటి మెకానిజం ను జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. ఇక్కడ వేటిని యూజ్ చేస్తామండి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, దట్ మీన్స్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ if nested if switch cases. అండ్ ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్, దట్ మీన్స్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, రిపీటెడ్లీ. సో దాన్ని మనం ఏం చెప్తాం లూపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. వాటిలో ఫర్ లూప్, వైల్ లూప్, డు వైల్ లూప్ అనేటువంటి స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. అండ్ వాటి సింటాక్సెస్ ఏంటి, వాటిని ఎగ్జాంపుల్ గా మనం ఎట్లా యూజ్ చేస్తాం ఏందనేటువంటిది ఇక్కడ మనకు స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు మేజర్ కోడింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇదంతా కొద్దిగా థియరిటికల్ కాన్సెప్ట్. ఇక్కడ ఇవన్నీ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ వరకు మనకు సింపుల్ స్టేట్మెంట్స్ తోటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఏందనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకు ఓకేనా ప్రోగ్రామింగ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్, దట్ మీన్స్ వన్ స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ కు
ఎట్లా జంప్ అవ్వాలి, వన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ నుంచి అనదర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కు ఎట్లా జంప్ అవ్వాలి, వాటి కోసం మనం గో టు స్టేట్మెంట్స్, ఓకేనా, అండ్ లేబుల్డ్ అనేటువంటి స్టేట్మెంట్ అండ్ రిటర్న్ అనేటువంటి స్టేట్మెంట్స్, ఓకేనా, బ్రేక్ అనేటువంటి స్టేట్మెంట్స్ ని ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ జంపింగ్ స్టేట్మెంట్స్ లో ఓకేనా మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అరేస్, దట్ మీన్స్ హియర్ సమ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేయడం, ఓకేనా, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేయడం. సో మరి ఎట్ ఏ టైమ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ను హౌ టు యూజ్, ఓకేనా, హౌ టు స్టోర్, హౌ టు ఎగ్జిక్యూట్ అనేటువంటి కాన్సెప్ట్స్ ని ఇక్కడ జావా అరే అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే మా వినిపిస్తుందా? ఎస్. నేను దేని గురించి మాట్లాడుతున్నానండి అంటే ఓకేనా అబౌట్ అవర్ కోడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నా సింపుల్ గా, అంతే కదండి. ఇక్కడ నేను ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ మనం ఇన్ ఇన్ అవర్ ఓకేనా ఈ 2 months ఆఫ్ జర్నీలో మనం ఏం చేయబోతున్నాం అనేటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఫైన్, ఓకే రైట్, ఫైన్. అండ్ నెక్స్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటండి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా అనేటువంటి దాన్ని వై వీఆర్ కాలింగ్ జావా యాజ్ ఎ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఏమున్నాయి, దాంట్లో మనం క్లాస్ అనేటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం, ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని ఎట్లా యూజ్ చేస్తాం. సో దోస్ థింగ్స్ వి డిస్కస్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేటర్స్, వాట్ ఈస్ స్ట్రింగ్ అండ్ వాట్ ఆర్ ద స్ట్రింగ్ మెథడ్స్, ఓకేనా, దాన్ని మనం ఇక్కడ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అనేటువంటి దాంట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ జావా ప్యాకేజెస్, యాక్చువల్లీ వాట్ ఈస్ ప్యాకేజ్. సో మనం రెగ్యులర్ గా కొన్ని ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తూనే ఉంటాం ఈ ప్యాకేజెస్ కాన్సెప్ట్ కంటే ముందు నుంచి మనం ప్యాకేజెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. కానీ మనం ఇక్కడ స్పెషల్ గా చెప్పుకుంటాం ప్యాకేజ్ అంటే ఏంటి, అసలు ప్యాకేజెస్ ను ఎందుకు యూజ్ చేయాలి, ఒకవేళ ప్యాకేజెస్ లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ జావా ఫైల్ హ్యాండ్లింగ్, ఒక ఫైల్లో సమ్ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా స్టోర్ చేస్తాం, ఆ ఫైల్ ను ఇన్పుట్ గా ఎట్లా ఇస్తాం అండ్ ఫైల్ లో అవుట్పుట్ ని ఎట్లా రాస్తాం. సో దోస్ థింగ్స్ వి డిస్కస్డ్ ఇన్ జావా ఫైల్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ అంటే ఏం చెప్తామండి, ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఓకేనా వాట్ రన్ టైమ్ ఎర్రర్. ఎక్సెప్షన్, జస్ట్ ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్. అంటే మనకు ఎర్రర్స్ ఏంటి ఇక్కడ నేను డిస్కస్ చేసేటప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ వాట్ ఈస్ అన్ ఎర్రర్ అండ్ వాట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ దేర్, అండ్ నెక్స్ట్ ఇన్ దట్ టైప్స్ లో ఇక్కడ రన్ టైమ్ ఎర్రర్ ఎట్లా మనము ఫేస్ చేస్తాం, ఆ రన్ టైమ్ ఎర్రర్ ను ఎట్లా హ్యాండిల్ చేయాలి, అండ్ రియల్ టైమ్ లో మనకు రన్ టైమ్ ఎర్రర్స్ ఏం రావచ్చు వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్ గా మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్, అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ మల్టీ థ్రెడ్ డిస్కస్ చేస్తామంటే కాదు, ఫస్ట్ వాట్ ఈస్ థ్రెడ్, దాంట్లో మల్టీ థ్రెడ్ ఏంటి, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ను డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఫస్ట్ మనకు థ్రెడ్ అనేటువంటిది తెలియాలి, థ్రెడ్ అనేటువంటిది తెలిస్తేనే మల్టీ థ్రెడింగ్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేస్తాం, రైట్. అండ్ నెక్స్ట్ ర్యాపర్ క్లాసెస్, ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఒక నార్మల్ గా వేరియబుల్ అనేటువంటిది ఉంటది, దాన్ని ఆ వేరియబుల్ ను ర్యాపర్ క్లాస్ లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ర్యాపర్ క్లాస్ లో ఆ వేరియబుల్ ను ఎట్లా మనం ఓకే డిఫైన్ చేస్తాం, ఆ డేటా టైప్ అనేటువంటిది ర్యాపర్ క్లాస్ డేటా టైప్ ఏంటి. సో దోస్ థింగ్స్ వి డిస్కస్డ్ ఇన్ జావా ర్యాపర్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్, కలెక్షన్స్ ఏంటి, ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ఓకే. సో ఇదంతా జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో, అంటే దట్ మీన్స్ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ను మనం డిజైన్ చేయడం. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ దట్ మీన్స్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ మీన్స్ ఒక వెబ్ పేజ్ ఎట్లా డిజైన్ చేస్తాం కలెక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి. సో నెక్స్ట్ జావా ఇన్నర్ క్లాస్, క్లాస్
ఇన్సైడ్ ఆఫ్ ది క్లాస్. సో వాటిని మనం నెస్టెడ్ క్లాసెస్, ఇన్నర్ క్లాసెస్ అనేటువంటి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఈ ఫ్రేమ్వర్క్ కానీ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్నర్ క్లాసెస్ కానీ, అండ్ నెక్స్ట్ ఓకేనా ఏంటండి జావా డేటాబేస్ కనెక్టివిటీ, ఇక్కడ మనకు ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేటువంటిది అవసరం అవుతాయి. ఓకేనా, ఎక్కడండి జావా డేటాబేస్ కనెక్టివిటీలో. దీనికోసం మనం ఏం చేసినామండి అంటే ఇక్కడ చూడండి ఎస్క్యూఎల్ కోసం సపరేట్ సిలబస్ ను ఫ్రేమ్ చేసినాం. ఇంతకుముందు ప్రీవియస్ లో జస్ట్ ఇంతవరకే కంప్లీట్ చేసేవాళ్ళం. ఓకేనా, ఏడబ్ల్యూటి అండ్ యాప్లెట్ తోటి ఓకేనా కంప్లీట్ చేసేవాళ్ళం జావా అనేటువంటి కోర్సు. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఓకేనా స్ప్రింగ్స్, హైబర్నెట్స్, అవి ఓకేనా అది ఫుల్ స్టాక్. సో దానికోసం కొద్దిగా మనం ఎక్స్పెన్స్ అనేటువంటిది ఉంటది, ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. కాకపోతే ఆ ఎక్స్పెన్సివ్ ను తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మనం ఇంతవరకే ఓకేనా స్టాప్ చేస్తున్నాం. సమ్ అంటే రిక్వైర్డ్ పీపుల్ ను బేస్ చేసుకొని వాటికి సపరేట్ గా షెడ్యూల్ అనేటువంటిది ఉంటది. ఓకేనా, అది తర్వాత. అయితే ఇక్కడ మనకు ఏదైతే జేడీబీసీ అనేటువంటి కాన్సెప్ట్ లో ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఆ ఎస్క్యూఎల్ కమాండ్స్ అయితే నేను ఏం చేస్తానండి అంటే ఈ జేడీబీసీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీన్ని స్టాప్ చేసేస్తా. స్టాప్ చేసి ఎక్కడికి వస్తా, ఎస్క్యూఎల్ దగ్గరికి వస్తా. ఎస్క్యూఎల్ దగ్గరికి వచ్చేసి ఎస్క్యూఎల్ లో సో వాట్ ఈస్ ఓకేనా ఎస్క్యూఎల్ ఓకేనా, అండ్ నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి బేసిక్ కమాండ్స్ ఏంటి, అండ్ డిడిఎల్ కమాండ్స్ ఏంటి, డిఎంఎల్ కమాండ్స్ ఏంటి, ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఏంటి, అండ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ అగ్రిగేషన్స్. ఈ కాన్సెప్ట్స్ ను డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ ఏదంటే జేడీబీసీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ జేడీబీసీకి అంటే దట్ మీన్స్ మనం ఇక్కడ ఒక ఏంటండి జావా ప్రోగ్రామ్ నుంచి ఒరాకిల్ కు డేటాబేస్ కు ఎట్లా కనెక్ట్ కావాలి. ఓకేనా, త్రూ జావా ప్రోగ్రామ్ డేటాబేస్ కనెక్టివిటీ, త్రూ జావా ప్రోగ్రామ్ డేటాబేస్ కనెక్టివిటీ. సో మరి దానికి మనం ఓజేడీబీసీ ఫైల్ ను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి ఇక్కడ. సో దోస్ థింగ్స్ వి డిస్కస్డ్ హియర్. అండ్ ఫైనలీ జావా అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ఏడబ్ల్యూటి. ఓకేనా, ఇక్కడ మొత్తం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇది కూడా ఒక విండో కంటెంట్స్ వాట్, అండ్ విండో కంటెంట్స్ సమ్ ఏంటండి టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, ఓకేనా సబ్మిట్ బటన్స్, లేబుల్స్, how to design those things. And finally Java applet life cycle, applet methods. సో వాటన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో దాంతో పాటు ఇక్కడ ఇందాక చెప్పినట్లు ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్, అసలు మనం ఎస్క్యూఎల్ ని ఎందుకు యూజ్ చేస్తాం, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, డేటాబేస్ నుంచి. మరి డేటాబేస్ ను మేనేజ్ చేయాలంటే వి రిక్వైర్ వన్ లాంగ్వేజ్, దట్ లాంగ్వేజ్ మనం ఏం చెప్తాం ఇక్కడ ఎస్క్యూఎల్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ how to retrieve the data, what command we are using to retrieve the data from database, and that is data retrieval techniques, and where class ఎందుకు యూజ్ చేయాలి, అండ్ వేర్ లేకుండా మనం ఏం చేయలేమా, అవన్నీ ఇక్కడ మనకు డేటా రిట్రైవల్ టెక్నిక్స్ లో డిస్కస్ చేస్తాం. అండ్ డిడిఎల్ కమాండ్స్, డేటా డెఫినేషన్, లాంగ్వేజ్ కమాండ్స్. అయితే ఇక్కడ డిడిఎల్ కమాండ్స్ ఏమున్నాయి, క్రియేట్ కమాండ్ అని చెప్తాం, ఆల్టర్ కమాండ్ అని చెప్తాం, ఓకేనా డ్రాప్ కమాండ్ అని చెప్తాం, రీనేమ్ కమాండ్, ట్రంకేట్ కమాండ్, వీటన్నిటిని డిడిఎల్ కమాండ్స్ అని చెప్తాం. సో మరి డిడిఎల్ కమాండ్స్ ని యూజ్ చేసి నీవు ఏం చేస్తావు అంటే ఒక డేటాబేస్ లో ఒక స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటాం. మరి ఆ స్ట్రక్చర్ ను క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్స్ ని యూజ్ చేస్తాం, స్ట్రక్చర్ మాడిఫై చేయాలంటే ఏం కమాండ్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ డిడిఎల్ కమాండ్స్ లో మనం యూజ్ చేస్తాం. సరే ఒక టేబుల్ క్రియేట్ చేసినాం బై యూజింగ్ డిడిఎల్ కమాండ్స్. మరి నెక్స్ట్
ఆ టేబుల్లోకి డేటాను ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి డేటాను ఎట్లా అప్డేట్ చేయాలి, అండ్ డేటాను ఎట్లా డిలీట్ చేయాలి. సో అదంతా ఏమని చెప్తున్నాం ఇక్కడ, డిఎంఎల్ కమాండ్స్ ను యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. అండ్ హౌ టు కన్స్ట్రెయింట్ మీన్స్ ఇక్కడ రూల్స్. మరి ఏ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రూల్స్ వీఆర్ యూజింగ్. సో మరి ఒక డూప్లికేట్ డేటాను ఎట్లా ఎలిమినేట్ చేయాలి, నల్ వాల్యూస్ ని ఎట్లా ఎలిమినేట్ చేయాలి, సో ఓన్లీ యూనిక్ డేటాను మనం ఎట్లా పాపులేట్ చేయాలి డేటాబేస్ లో. సో ఇక్కడ మనకు కన్స్ట్రెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, నార్మల్ గా క్యారెక్టర్ ఫంక్షన్స్ ఏంటి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటి, నంబర్ ఫంక్షన్స్ ఏంటి, ఎస్క్యూఎల్ వాటన్నిటిని ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో డిస్కస్ చేస్తాం. అండ్ డేటా అగ్రిగేషన్, ఓకేనా, maximum, min, those things, total, average, ఓకే. సో కౌంట్, వాటన్నిటిని ఇక్కడ ఏం చెప్తున్నాం, డేటా అగ్రిగేషన్ అని చెప్తున్నాం. రైట్, ఇది మనం కవర్ చేసేటువంటి సిలబస్. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సిలబస్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ వీటితో పాటు ఇక్కడ డిస్కషన్ లో చాలా ఇన్ఫర్మేషన్, ఓకేనా, చాలా ఎగ్జాంపుల్స్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. ఇక్కడ డైరెక్ట్ వాట్ ఈస్ వాట్ అనేటువంటిది ఏముండదు. ప్రతిదీ కొద్దిగా థియరీ పార్ట్, ఎక్సెప్ట్ వెరీ బేసిక్, వెరీ బిగినింగ్ సమ్ థియరీ పార్ట్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసిన తర్వాత ప్రతి కాన్సెప్ట్ ను ప్రాక్టికల్ గా మనం డిస్కస్ చేస్తూ, ఓకే, కంటిన్యూ చేస్తాం. అండ్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ ఇక్కడ సమ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి. అయితే ఈ ప్రాజెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రాజెక్ట్ ను నేను గైడ్ లైన్స్ ఇస్తాను. ఏదైనా ప్రాజెక్ట్ కు ఒక గైడ్ లైన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తా. దాన్ని మీరేం చేయాలండి అంటే మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయ్యి లైక్ ట్రైన్ టికెట్ అంటే, ఓకేనా, రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ కానీ, అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, అండ్ నెక్స్ట్ ఒక క్యాల్కులేటర్. సో వీటికి మీరు, ఓకేనా, కోడ్ అనేటువంటి దాన్ని జనరేట్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ కు, ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకపోతే నేను ఏదో పీడిఎఫ్ అనేటువంటిది ఇచ్చేసి దిస్ ఇస్ ప్రాజెక్ట్ అని చెప్తే దాని నుంచి మీకు నాలెడ్జ్ అనేటువంటిది ఏం రాదు. యూ నీడ్ టు గ్యాదర్ నాట్ ఓన్లీ దీస్ థింగ్స్. అండ్ ఇప్పుడు మనకు నెంబర్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉంటాయి. మనం ఏదో ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైతుంది, రియల్ టైంలో ఎన్నో ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో దాంట్లో నీవు ఏ మాడ్యూల్ యూజ్ చేస్తున్నావు అది అనేటువంటిది నీవు గ్యాదర్ చేసుకోవాలి. అన్నిటికీ బేసిక్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ అనేటువంటిది సేమ్ థింగ్ ఉంటుంది. అది కాకుండా ఇంకా నీవు అండ్ ఏంటండి, సో మోర్ హై లెవెల్లో నీవు ఏం చేస్తున్నావు అనేటువంటిది యూ నీడ్ టు గ్యాదర్. ఓకే, అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇంకేంటండి, సో ఆన్లైన్ కమ్యూనిటీ ఈజ్ దేర్, స్టడీ మెటీరియల్ ఈజ్ దేర్, అండ్ సర్టిఫికేషన్ ఈజ్ దేర్. ఓకే, సో లైక్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ we provide. ఓకే, సో ఎవ్రీడే ఏమని చెప్తున్నాం, ఎవ్రీడే అంటే దట్ మీన్స్ మండే టు ఫ్రైడే ఆర్ మండే టు సాటర్డే. ఓకేనా, క్లాస్ బిగిన్స్ ఎట్ వాట్ అండి 6 PM to 8 PM. అయితే ఇక్కడ ఈ 6 PM టు ఒక 5-10 minutes, ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, క్లాస్ అనేటువంటిది ఆల్మోస్ట్ 6:15 కల్లా క్లాస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. అండ్ 7:30, 7:45 వరకు క్లాస్ అనేటువంటిది ఉంటుంది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes, ఓకేనా, ఇక్కడ లాస్ట్ 15 minutes ఆర్ లేదంటే హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్ అనేటువంటి దాన్ని పెట్టుకుంటాం మనం. ఓకేనా, క్లాస్ అయిపోయినాక మీరు డౌట్స్ అడగొచ్చు. క్లాస్ అయిపోయేంత వరకు మేము ఆ డౌట్స్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నాట్ రిక్వైర్డ్. సో మీ చాట్ బాక్స్ అనేటువంటిది ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాట్ బాక్స్ లో మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ డౌట్ అనేటువంటి దాన్ని అప్పుడు రాయొచ్చు, నేను అక్కడికక్కడనే క్లారిఫై చేస్తాను. దాంతోపాటు ఒకవేళ లేదు, ఓకేనా, ఎండ్ ఆఫ్ ది క్లాస్ నో ప్రాబ్లం అడగొచ్చు.
అండ్ మైక్ పర్మిషన్ ఏమన్నా కావాలి అనుకుంటే ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఓకేనా నీవు అడిగితే నేను మైక్ పర్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తా రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ఓకేనా ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ క్లాస్ అండ్ మీకు ఈ పైథాన్ లైఫ్ కమ్యూనిటీ కూడా మీకు ఉంటది ఓకేనా దీంట్లో మీకు ఎవ్రీడే సమ్ జాబ్ అలర్ట్స్ అనేటువంటివి కూడా ఆ లింక్స్ అనేటువంటివి కూడా షేర్ అవుతూనే ఉంటాయి 15 to 20 జాబ్ అలర్ట్స్ అనేటువంటివి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు అండ్ మీకు ఒక జావా కమ్యూనిటీ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తాం ఆ జావా కమ్యూనిటీలో అండ్ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ గా మీరు కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అండ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఇప్పుడే కాదు మన ప్రోగ్రామింగ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి మేము కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని ఇస్తూ ఉంటా ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు దాంట్లో మీకు కావాల్సినటువంటి ఓకేనా సో డౌట్స్ అనేటువంటి వాటిని పోస్ట్ చేయొచ్చు అండ్ మీ సీనియర్స్ క్లారిఫై చేస్తారు అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ వాటన్నిటిని నేను మానిటరింగ్ చేస్తూ ఉంటా అండ్ సో ఒకవేళ ఎవరు అనేటువంటిది చేయలేకపోతే సో నేను ఫైనల్ గా ఇంటరాక్ట్ అవుతాను ఓకే దిస్ ఇస్ అబౌట్ ఎంటైర్ అవర్ yes and let's start our introduction session okay right fine so see here right basic to advanced java okay and next so ఇక్కడ first okay wait what is programming ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం చూడండి అందుకే మనం బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్పినాం అసలు వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ ఇన్ జనరల్ ఓకేనా ఇక్కడ ఏమని చెప్తున్నాం ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీబడి అంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటండి సో సమ్ కంటెంట్ అనేటువంటిది డిస్ప్లే అయింది వాట్ యు నో అబౌట్ ద ప్రోగ్రామ్ జనరల్ థింగ్ మనం సింపుల్ గా మాట్లాడుకోవాలంటే అంటే మన జనరల్ లాంగ్వేజ్ లో ఒకవేళ ఈ రోజు వీకెండ్ అనుకుందాం అజ్యూమ్ దట్ టుడే ఈజ్ వీకెండ్ మనం ఏం మాట్లాడుకుంటాం మనం ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనేటువంటిది ఓకేనా కనిపించగానే ఏమంటాం టుమారో వాట్ ప్రోగ్రామ్ అంటే టుమారో వాట్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి టుమారో నీ షెడ్యూల్ ఏంటి టుమారో నీ టాస్క్ ఏంటి అంటే టుమారో అనేటువంటిది ఏంటి ఒక 12 అవర్స్ ఆర్ లేదంటే 24 అవర్స్ ఆఫ్ టైం ఆ టైంలో నీ ఇంట్రాక్షన్ ఏంటి ఓకేనా వాట్ ఈస్ యువర్ ఇంట్రాక్షన్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ సో దాన్ని ఆ డే ప్రోగ్రామ్ గా మనం కన్సిడర్ చేస్తాం రైట్ అది నార్మల్ గా మనం యూజ్ చేసేటువంటి టెర్మినాలజీ మరి నీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియనప్పుడే ఈ జావా ఏందో తెలియదు నీకు సి అంటే ఏందో తెలియదు ఏంది తెలియదు తెలియకుండానే నీవేం చెప్పినావు నీ ప్రోగ్రామ్ ఏంది అనేటువంటిది అడిగినావు ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయమా మనం ఎప్పుడో మనకు అసలు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది మన గ్రాడ్యుయేషన్ అనేటువంటిది స్టార్ట్ కాకముందే ఓకేనా 10th ఇంటర్ ఆ టైంలోనే మనం మాట్లాడుకున్నాం మన ఫ్రెండ్స్ తోటి వాళ్ళు చెప్తారు రేపు మార్నింగ్ లేయంగానే ఏదో సండే కాబట్టి 8 o'clock నేను వేకప్ అవుతా అండ్ 8 o'clock తర్వాత సమ్ ప్రెషర్ ఆ తర్వాత సమ్ ఓకేనా ఏదో మూవీ అండ్ మూవీకి ఏదో ఒక ప్లాన్ అనేటువంటిది చేసుకుంటాం అంటే ప్లానింగ్ ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి ప్రోగ్రామ్ ఎస్ సార్ నా సిస్టమేటిక్ ప్లానింగ్ ఆర్ నాట్ అంటే ఆ డే అనేటువంటి దాన్ని నీవు ఎట్లా ప్లాన్ చేసినావు ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ అండ్ నైట్ వరకు సో ఎట్లా ప్లాన్ చేసినావు ఆ ప్లాన్ నీవేం చెప్పినావు అక్కడ ప్రోగ్రామ్ అని చెప్పినావు మరి ఇక్కడ ఏం చెప్తున్నావు ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా మీకు ఇక్కడ స్లైడ్ ఓపెన్ అయిందా ఎస్ సార్ నో వైట్ బోర్డ్ లో ఉన్నారా స్లైడ్ లో ఉన్నారా
ఓకే, స్లైడ్ లో ఉన్నారు, రైట్, ఫైన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ప్రోగ్రామ్ అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే, ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వాట్ అండి, ఓకేనా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, set of instructions. Those instructions, okay, instruct to a computer how to perform a task. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, ఒక సింపుల్ థింగ్, ఓకేనా, ఐ నీడ్ టు క్యాల్కులేట్ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్. మరి అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలి, జనరల్ గా చేయాలి. మరి ఎట్లా చేస్తావు నువ్వు అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే? చూడు, అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ అనుకుందాం. అంటే నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ ఒక నంబర్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. మరి ఆ నెంబర్ ను ఏదో ఒక వేరియబుల్ లో ఇనిషియలైజ్ చేయాలి కదా. అంటే నువ్వు వేరియబుల్ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసుకోవాలి కదా. మరి ఆ వేరియబుల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్తున్నా. ఏ ఈక్వల్స్ టు 10 అండ్ బి ఈక్వల్స్ టు ఏం చెప్తున్నా ఇక్కడ, రైట్, 20 అని చెప్తున్నా. అంటే టూ నెంబర్స్ ను మనం తీసుకున్నాం. మరి ఈ టూ నెంబర్స్ ను మరి ఎందుకు ఏ తీసుకుంటున్నాం, బి తీసుకుంటున్నాం? 10, 20 అనేటువంటి డైరెక్ట్ తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నువ్వు ఈ 10 అనేటువంటి దాన్ని ఒక వేరియబుల్ లో కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి. నీ కంప్యూటర్ లో వాల్యూ అనేటువంటి దాన్ని డైరెక్ట్ మనం స్టోర్ చేయం. వాటికి ఒక మెమరీ లొకేషన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసుకునేటువంటి ఆ మెమరీ లొకేషన్ ని ఇక్కడ ఏమని చెప్తున్నాం, దానికి ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ నే ఏ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ ఈ 20 అనేటువంటి దాన్ని ఒక మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకుంటున్నాం. దాన్నే బి అని చెప్తున్నాం. మరి ఏ అండ్ బి అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలి? సో దాన్నే మనం ఏం చెప్తాం, ఇక్కడ డేటా టైప్ అని చెప్తాం. ఇవన్నీ తర్వాత వస్తాయి, ఓకేనా. ఇంట్ అని చెప్తున్నా, ఇంటీజర్ టైప్. ఏ అనేటువంటిది ఇంటీజర్ టైప్ అండ్ బి అనేటువంటిది ఇంటీజర్ టైప్. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, మరి ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే యాడ్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ రిజల్ట్ అనేటువంటి దాన్ని కూడా ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. ఆ వేరియబుల్ లో మనం ఏం చెప్తున్నాం, సి అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ సి అనేటువంటి దాంట్లో నువ్వు ఏమి యాడ్ చేస్తున్నావు, ఏను యాడ్ చేస్తున్నావు అండ్ బిని యాడ్ చేస్తున్నావు. అండ్ దీన్ని కూడా నువ్వేం చెప్తున్నావు, ఇంట్ అని చెప్తున్నావు. ఇంట్ అనేటువంటిది చెప్తున్నావు. అంటే నువ్వు ఇక్కడ ఏం రాస్తున్నావు, ఒక టూ నెంబర్స్ ను యాడ్ చేయాలంటే ఇక్కడ సమ్ సిస్టమేటిక్ వేలో సమ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని రాస్తున్నామా లేదా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ను, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ను మనం ఏం చెప్పాలి, ఇక్కడ ప్రోగ్రామ్ అని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి, ఒక పర్టికులర్ టాస్క్ ను పర్ఫామ్ చేస్తున్నాయి. మరి ఏం టాస్క్ ఇక్కడ అంటే అడిషన్ అనేటువంటిది. సో దీన్ని ఏమని చెప్తున్నాం, ఇక్కడ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు నువ్వు, కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. కంప్యూటర్ ఎట్లా చేయాలి, కంప్యూటర్ కాంట్ డూ వితౌట్ ఇన్స్ట్రక్షన్స్. నువ్వు మాటలుగా ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. ఏం చెప్తుంది, ఏం చెప్తావు నువ్వు ఏఐకి, ఓకేనా. సో హౌ టు యాడ్ టూ నెంబర్స్ అనగానే నీకు టూ నెంబర్స్ యాడ్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటది, ఓకేనా. నంబర్స్ కూడా ఇచ్చేస్తుంది, అదే యాడ్ చేసి నీకు చూపిస్తుంది. మరి అవన్నీ ఇంటర్నల్ గా ప్రోగ్రామ్ ఎవరో ఒకరు రాస్తేనే కదా ఏఐ అనేటువంటిది కూడా వచ్చింది నీ దగ్గరికి. వితౌట్ రైటింగ్ ఏఐ ఎక్కడదండి. అంటే ఇంటర్నల్ గా ఏదో ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ అవుతుంది. కాకపోతే అది ఏం చేస్తుంది, ఆ డివైస్ అనేటువంటిది నీ ఓరల్ కమాండ్స్ కు రెస్పాండ్ అవుతుంది. కానీ ఇక్కడ నీవేం చేయాలి, ఇక్కడ నీవేం చేయాలి, సమ్ టాస్క్ అనేటువంటి దాన్ని రాయాలి. సమ్ ఓకేనా, కోడ్ అనేటువంటిది రాయాలి. ఆ కోడ్ ని నీవేం చెప్తున్నావండి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం, మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ అనేటువంటిది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకేనా, C/R. సో ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గా మనం చెప్తున్నాం. మరి వాట్ అబౌట్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అనేటువంటిది, ఓకేనా, అది స్ట్రక్చర్డ్, ఓకేనా, క్వైరీ లాంగ్వేజ్. అది క్వైరీ లాంగ్వేజ్, నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, క్వైరీ లాంగ్వేజ్. అది కొద్దిగా డిఫరెంట్ దానికి దీనికి. అది ఏంటనేటువంటిది నేను అక్కడ డిస్కస్ చేస్తాను, ఓకే. సో
ప్రోగ్రామ్ మనం ఒక సిస్టమ్‌కు ఒక టాస్క్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం కోసం నువ్వు ఏం చేస్తున్నావండి అంటే, ఒక సిస్టమాటిక్ వేలో ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ తోటి ఒక ప్రోగ్రామ్‌ను రాస్తున్నాం. ఓకేనా? దాన్ని మనం ఏం చెప్పాలి ఇక్కడ? ప్రోగ్రామ్ అని చెప్పాలి. వీటన్నిటిని మనం ఏం చెప్తున్నాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాం. ఇక్కడ కూడా కొన్ని ఓకేనా? మీకు విజిబుల్ అవుతుంది. ఈ పాస్కల్ అనేటువంటిది, నోడ్ జేఎస్ అనేటువంటిది, పీహెచ్‌పీ అనేటువంటివి, ఓకేనా? డాట్ నెట్ అనేటువంటివి, ఇవన్నీ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కాకపోతే మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ మనం డిస్‌ప్లే చేస్తున్నాం. జావా, పైథాన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నటువంటివి. ఓకేనా? మరి ఇప్పుడు మనకు ఒక డౌట్. సార్ మరి పైథానా? జావానా? ఈ 2 ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి. దేని రిక్వైర్మెంట్ దానికుంది. దేని రిక్వైర్మెంట్ దానికుంది. ఓకేనా? అస్యూమ్ థట్ ఇన్ 2030 కల్లా ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏంటండి అంటే, ప్రెజెంట్‌గా జావా మీద వర్క్ చేసేటువంటి ఎంటైర్ వరల్డ్‌లో పీపుల్ అనేటువంటిది ఓకేనా? 26 ఓకేనా? మిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ జావా. ఇది అనేటువంటిది నెక్స్ట్ 2020 కల్లా ఏమైతుందండి అంటే 40 మిలియన్స్‌కు రీచ్ అవుతది. అంటే దట్ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. మనం అనుకుండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏఐ అనేటువంటిది ట్రెండింగ్‌లో ఉంది. అండ్ ఒక 10 మంది చేసేటువంటి వర్క్‌ను ఏఐ అనేటువంటిది ఒక్కటే చేస్తుంది. చేస్తుంది. ఆ ఏఐని డెవలప్ చేసింది కూడా ఎవరు? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్. అంటే రేపటి నాడు ఏఐ కంటే ఇంకా అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఇంకా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఆటోమేటిక్‌గా మ్యాన్ పవర్ రిక్వైర్డ్ ఆర్ నాట్? మ్యాన్ పవర్ రిక్వైర్డ్. మరి వీటన్నిటిని నువ్వు దేన్ని జావానా? పైథానా? జావానా? పైథానా? అంటే నీకు జావా అనేటువంటిది అవసరమైతుంది. సమ్ మాడ్యూల్స్‌ని డెవలప్ చేయడం కోసం. అండ్ సమ్ మాడ్యూల్స్‌ని డెవలప్ చేయడం కోసం పైథాన్ అనేటువంటిది రిక్వైర్డ్ అవుతుంది. అంటే ఒక టెక్నాలజీ అనేటువంటిది, ఒక అప్లికేషన్ అనేటువంటిది నాట్ కంప్లీట్‌లీ యూజింగ్ పర్టిక్యులర్ లాంగ్వేజ్. అక్కడ డిఫరెంట్ ఓకేనా లాంగ్వేజెస్ అనేటువంటివి రిక్వైర్డ్. కాబట్టి నీకు ప్రతి దాని మీద అంటే ప్రతి దాని మీద అంటే నీకు జావాకుండే ఇంపార్టెన్స్ జావాకుంటుంది. పైథాన్‌కుండే ఇంపార్టెన్స్ పైథాన్‌కుంటుంది. అండ్ వీటన్నిటికి సంథింగ్ ఈస్ బేస్ ఏందంటే సి లాంగ్వేజ్. చూడండి ఇప్పుడు మనం సి అనేటువంటిది ఎక్కడ మాట్లాడం. కానీ సిని బేస్ చేసుకొని ఇక్కడ సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, పైథాన్ గాని ఇవన్నీ దాని మీద ఓకేనా? అది బేస్‌మెంట్. దాని మీద బిల్డప్ అయినాయి ఇవన్నీ. మనం అనుకుండొచ్చు. మనకు పైన మాత్రం ఏం కనిపిస్తుంది? జావా, పైథాన్‌లు కనిపిస్తున్నాయి. కానీ ఇంటర్నల్ బేస్ ఏందండి? సి. ఇన్ని విషయాలున్నాయి ఇక్కడ. మనం చెప్పుకుంటూ పోతే. రైట్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి. ఇంకా ఏం చెప్తున్నాం ఇక్కడ? రైట్. నెక్స్ట్. సో, వాట్ ఈస్ కోడింగ్ అండి? కోడింగ్ మీన్స్ వాట్? ఇప్పటిదాకా మనం ఏం చెప్పినాం? ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పినాం? ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తున్నాం? ఓకేనా? ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ వాట్ అండి? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ టెల్ ఏ కంప్యూటర్ హౌ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ఓకే. ఒక టాస్క్‌ను ఒక సిస్టమాటిక్ ఇన్‌స్ట్రక్షన్‌లో రాస్తే దాన్ని ఏమని చెప్తున్నాం? ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. మరి ఆ ప్రోగ్రామ్‌ను ఎట్లా రాస్తున్నాం? మనం కోడింగ్. కోడింగ్ అంటే నాకు భయం. కోడింగ్ నాకు రాదు. ఓకేనా? నేను ఏదన్నా ఒక టూల్ నేర్చుకుంటా. టూల్స్ నేర్చుకోకూడదు. ఎప్పుడు నేర్చుకోవాలి టూలు? ఒక ప్రోగ్రామింగ్ మీద నీకు కమాండింగ్ అనేటువంటిది వచ్చిన తర్వాత. ఒక 2 మినిట్స్ అండి.
ఓకే, రైట్, ఫైన్. సో ఇక్కడ చూడండి కోడింగ్. మరి కోడింగ్ అంటే ఏం చెప్తున్నాం చూడండి, జస్ట్ డెఫినేషన్ చూడండి ఏం చెప్తున్నాం. కోడింగ్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ దట్ గెట్ కంప్యూటెడ్ టు డూ వాట్ యు వాంట్ దెమ్ టు డూ. నువ్వు ఇందాక మనము ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పినాం. ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు నేను ఏం చేసిన చూడు, సింపుల్ గా ఏం రాసిన, ఇంటూ ఇంటూ ఏమని చెప్తున్నా, ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక 10 అని రాస్తున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే బి 10. అండ్ నెక్స్ట్ ఇంటూ ఇక్కడ ఇన్ కాదు ఇంటూ, రైట్. సో అండ్ ఇంటూ, ఓకేనా, ఇంటూ ఇంటూ బి ఈక్వల్స్ టు ఏం చెప్తున్నామండి 20 అని రాస్తున్నాం, ఇంటూ బి ఈక్వల్స్ టు 20. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇంటూ సి ఈక్వల్స్ టు, ఇంటూ సి ఈక్వల్స్ టు, ఇంటూ సి ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నాం, ఓకేనా, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. సో ఇవి 1 by 1 ఏమని చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ను ఇట్లా లిస్ట్ రాస్తే దీన్ని ఏమని చెప్తున్నాం, కోడ్ అని చెప్తున్నాం. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు కోడింగ్ ఇంకా ఒక ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్ గా నీకు ఇంప్లిమెంట్ చేయం, లైన్ టు లైన్, లైన్ టు లైన్, లైన్ టు లైన్ రాసుకుంటూ పోయి వాటిని ఒక సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేస్తే అది ఏమవుతుంది, ఒక ప్రోగ్రామ్ గా జనరేట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ని మనం కోడ్ అని చెప్తాం. మరి కోడ్ గురించి మనం ఎందుకు భయపడాలి, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తాను నేను. నీకు ఇచ్చినటువంటి టాస్క్ ను, నీకు ఏదైతే టాస్క్ ఇచ్చిందో ఆ టాస్క్ నీకు అర్థమైతే 50% కోడింగ్ అనేటువంటిది కంప్లీట్. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని, ఇప్పుడు చూడు నేను ఏమని చెప్తున్నా, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. నీకు ఆ ప్రోగ్రామ్ ఆ టాస్క్ ఏందో అర్థం కావాలి. జావా ప్రోగ్రామ్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. మరి 2 నెంబర్స్ నీవు అడిషన్ చేయాలంటే నీకేం కావాలి, నెంబర్ 1 కావాలి, నెంబర్ 2 కావాలి. ఈ నెంబర్ 1 నెంబర్ 2 ను యాడ్ చేస్తే ఇంకొక నెంబర్, ఇంకొక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ నేను ఇక్కడ సి అనుకుంటున్నా. మరి యాడ్ చేయడం కోసం నీకు ఏం కావాలి, ఒక ఆపరేటర్ కావాలి, ఆపరేటర్ కావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తూ ఆపరేటర్ తోటి ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ చేసినాం. అంటే నీకు ఇటువంటి ఒక థాట్స్ అనేటువంటివి 1 by 1 నీ మైండ్ లో జనరేట్ అయినాయి అంటే ఈ కోడ్ గురించి నీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఫస్ట్ అక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ను కూల్ గా అర్థం చేసుకోవాలి. తర్వాత నీవు స్టార్ట్ ద ఇంప్లిమెంటేషన్. అందుకే ఇక్కడ కోడ్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఇంప్లిమెంటేషన్ అని చెప్తున్నాం. సరే నీవు రాసినటువంటి కోడ్ లో మిస్టేక్ ఉండదు, నో ప్రాబ్లం, కంపైల్ చేయి, ఓకేనా. ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వస్తే దాన్ని ఎర్రర్, ఏమి ఎర్రర్ అనేటువంటిది కూడా నీకు ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఆ ఎర్రర్ లో రీడ్ చేయి, అర్థం చేసుకో, ఆ లైన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏం రాసినావు, సింటాక్టికల్ రూల్ ఏం మిస్టేక్ చేసినావు, ఆ మిస్టేక్ ను ఐడెంటిఫై చేయి, దాన్ని కరెక్ట్ చేయి, మళ్ళీ కంపైల్ చేయి, మళ్ళీ ఎర్రర్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఏమొచ్చిందో చదువు. అంతేగాని నీకు ఎర్రర్ వచ్చినంత మాత్రాన సిస్టమ్ ఏమైనా క్రాష్ అయిపోతుందా, నీ ప్రోగ్రామ్ ఏమైనా ఫెయిల్ పోతుందా, నథింగ్ విల్ హ్యాపెన్. నీకు మొత్తం అక్కడ దానికి సంబంధించినటువంటి ఎర్రర్ మెసేజెస్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. వాటిని రీడ్ చేయి, రీడ్ చేసి ఓకేనా, లెట్స్ స్టార్ట్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం 1 by 1. చిన్న చిన్న స్టేట్మెంట్స్ నే రాయని, ఒకటేసారి ఏదో లెంతీ ప్రోగ్రామ్ అనేటువంటిది ఓకేనా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం లేదు. అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, ఆ తర్వాత చిన్నగా ఒక మ్యాథమెటికల్ టేబుల్ డిస్ప్లే చేయడం, అండ్ నెక్స్ట్ సమ్ ప్రైమ్ నెంబర్స్ ను డిస్ప్లే చేయడం, ఆ తర్వాత సమ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, ఆ తర్వాత ఓకేనా ఇట్లా 1 by 1, 1 by 1 కాంప్లెక్సిటీని పెంచుకుంటావు. తర్వాత అరేస్ ను స్టార్ట్ చేయి, తర్వాత నువ్వు స్ట్రింగ్స్ ను స్టార్ట్ చేయి, తర్వాత కలెక్షన్స్ స్టార్ట్ చేయి, థ్రెడ్స్ ను స్టార్ట్ చేయి. ఇట్లా నువ్వు కోడింగ్ అనేటువంటిది నేర్చుకోవాలి. అంతేగాని ఫస్ట్ నువ్వు ఏదో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రోగ్రామ్, కలెక్షన్స్ ప్రోగ్రామ్, యాప్లెట్ ప్రోగ్రామ్స్, జేడిబిసి ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఇది ఇంత ఉంది, ఓకేనా నాకు ఇది రాదు, నేను ఓకేనా ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద కోడింగ్ అని చెప్పేసి తప్పుకూడదు. ఈవెన్ దో నాన్ కంప్యూటెడ్ స్టూడెంట్ ఆల్సో ఏబుల్ టు రైట్ ద ప్రోగ్రామ్. ఎప్పుడు ఇక్కడ ఈ బేసిక్ నుంచి నీ పోయినప్పుడు దానికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. బి రిమెంబర్ దట్ పాయింట్ ఆల్సో, రైట్. సో
Code is nothing but what అండి, step by step instructions. Step by step instructions are nothing but okay, code. Right, fine. And next ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ, మరి లాంగ్వేజెస్, ఈ కోడ్ రాయాలంటే నీకు ఒక లాంగ్వేజ్ అనేటువంటిది రిక్వైర్డ్. అమ్మ ఇక్కడ నా స్లైడ్స్ విజిబుల్ అవుతున్నాయా అమ్మ? అరేస్ అరేస్ వెయిట్ వెయిట్ వెయిట్, ఇంకా నేను ఇంతవరకు వాట్ ఈస్ జావా అనేటువంటిది కూడా చెప్పలే. వాట్ ఈస్ అరే చెప్తా. దానికి ఒక మనం సమ్ డేటా టైప్స్ తీసుకుంటాం. దాంట్లో డేటా టైప్స్ లో టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ చెప్తాను. టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ లో ఓకేనా మనకి ఏంటండి అంటే ఏంటి ఫండమెంటల్ డేటా టైప్స్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్ డేటా టైప్స్, ఆ 3 కాన్సెప్ట్స్ తీసుకొని దాంట్లో ఫండమెంటల్ ఏంటి, ఏముంటాయి, దాని యొక్క లిమిటేషన్ ఏంటి, దాని నుంచి మనం డిరైవ్డ్ కి ఎందుకు పోతున్నాం, డిరైవ్డ్ ను లో అరేస్ ఏంటి, చాలా బాగా చెప్పుకుంటాం మనం ఇక్కడ. ఓకే, వెయిట్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చెప్తున్నాం, కోడింగ్ అని చెప్తున్నాం, ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. ఇప్పుడు నేను నీతోటి మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నా అంటే బై యూజింగ్ సమ్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్? ఇట్ మే బి తెలుగు ఆర్ ఇట్ మే బి ఇంగ్లీష్. ఓకేనా, నీవు నేను ఇద్దరము కమ్యూనికేషన్ లో ఉన్నాం. వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ నాట్? హౌ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే బై యూజింగ్ హియర్ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం? ఇట్ మే బి తెలుగు, ఇట్ మే బి ఇంగ్లీష్ ఆర్ ఇట్ మే బి హిందీ. సో ఇక్కడ కూడా మనం ఈ మిషన్ తోటి ఇంటరాక్ట్ కావాలి అంటే వి రిక్వైర్డ్ లాంగ్వేజెస్. ఆ లాంగ్వేజెస్ ని ఇక్కడ ఏమని చెప్తున్నామండి, ఓకేనా, హై లెవెల్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాం అండ్ లో లెవెల్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాం. ఇక్కడ లాంగ్వేజెస్ సార్, మరి ఇందాక చెప్పినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, సి లాంగ్వేజ్ ఏంది, C++ ఏంది, జావా ఏంది, జావా స్క్రిప్ట్ ఏంది, అవి లాంగ్వేజెస్ కావా? అవి కూడా లాంగ్వేజెస్, అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ను ఇక్కడ నువ్వు దేని ఎట్లా రాస్తున్నావు అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నావా, లో లెవెల్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నావా? మరి హై లెవెల్ ఏంటి, లో లెవెల్ ఏంటి? హై లెవెల్ ని ఏమని చెప్తున్నాం? హై లెవెల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్, దట్ మీన్స్ ద లాంగ్వేజ్ విచ్ ఈస్ అండర్స్టాండబుల్ బై ద ప్రోగ్రామర్. నీకు అర్థమయ్యేటువంటిది, నీవు రీడ్ చేసేటువంటిది, నీవు కంఫర్ట్ గా రాసేటువంటి లాంగ్వేజ్ ని ఏమని చెప్పాలి? హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ద లాంగ్వేజ్ విచ్ ఈస్ అండర్స్టాండ్ బై ద యూజర్, విచ్ ఈస్ అండర్స్టాండ్ బై ద ప్రోగ్రామర్, దట్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీటికి ఎగ్జాంపుల్సే ఇందాక చెప్పినటువంటి సి లాంగ్వేజ్ కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, పైథాన్ కావచ్చు, C/ కావచ్చు, ఆర్ కావచ్చు. మరి ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ ఏంది? మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే విచ్ ఈజ్ అండర్స్టాండ్ బై ద కంప్యూటర్ మిషన్. మరి మరి పైన ఉన్నటువంటి ఈ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసుకోదా? ఓకే, సో what happened what happened what happened what happened రైట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఓకేనా, హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జావాను డైరెక్ట్ కంప్యూటర్ అర్థం చేసుకోదా? నో. మరి ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటి అంటే దట్ మీన్స్ సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. దాన్ని మనం బైనరీ లాంగ్వేజ్ అని చెప్తాం. కంప్యూటర్ కెన్ నో ఓకేనా, ఓన్లీ వన్ లాంగ్వేజ్. That language is nothing but binary language. That language is nothing but low level language. That language is nothing but mission language. ఓకే, మరి ఆ ఫార్మాట్ ఏంటి అంటే బైనరీ అంటే టూ డిజిట్స్ మాత్రమే తెలుసు కంప్యూటర్ కు. ఏంటి ఆ 2 డిజిట్స్? 0 and 1. అదేంటి 0 and 1 రెండే తెలుసా? మరి ఇవన్నిట్లో ఎందుకు డిస్ప్లే అయినాయి? దీనికి ఒక పెద్ద కథ ఉంటది, అది కంటిన్యూ చేస్తాను. మరి ఆ 0 and 1 ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ? వెరీ బిగినింగ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల్సింది నేను.
ఏంటండి అంటే వాట్ ఈస్ కంప్యూటర్ ఫస్ట్ అక్కడ నుంచి రావాలి మనం. వాట్ ఈస్ ప్రోగ్రామ్ కాదు మనం డిస్కస్ చేయాల్సింది. వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఎనీబడి? ఎస్, సింపుల్ గా నేను అదే చెప్పిన మీకు. చాట్ బాక్స్ అనేటువంటిది రెడీగా పెట్టుకోవాలి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా దాంట్లో టైప్ చేయాలి. వాట్ ఈస్ కంప్యూటర్? ఇంతసేపు కంప్యూటర్ డెఫినేషన్ కు హలో ఉన్నారా? ఎస్, ఎస్ సంబడి. ఓకే రైట్ ఫైన్. ఏం చెప్పారండి మీరు? కంప్యూటర్ విచ్ కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్ బై కన్వర్టింగ్ బైనరీ లాంగ్వేజ్. ఇంకా ఇంకా ఎనీబడి? రైట్. మనం సింపుల్ గా ఫస్ట్ వెరీ బిగినింగ్ ఏం చెప్తామండి అంటే కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాం. ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కెన్ యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ and processed based on the pre-installed instructions and produce the output. అట్లా చెప్పాలి మనం కంప్యూటర్ లో. అంటే నాట్ ఓన్లీ ఓకేనా, స్టాప్ విత్ ఎలక్ట్రానిక్ డివైస్. ఏం చెప్తున్నాం? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెస్ దట్ ఇన్పుట్ బేస్డ్ ఆన్ ద pre-installed instructions and produce the output. అంటే మనం ఫస్ట్ ఏం చెప్పినాం? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పినాం. జనరల్ గా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నల్ గా ఎట్లా ఆపరేట్ చేస్తాయి అండి అంటే సర్క్యూట్స్ లైక్ లాజిక్ గేట్స్. మరి లాజిక్ గేట్స్ అనేటువంటిది ఓకేనా దేని మీద డిపెండ్ అవుతాయి? 0 and 1 వాల్యూ మీద డిపెండ్ అవుతాయి. అంటే మన కంప్యూటర్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ డివైస్. దాని ఇంటర్నల్లీ దాని ప్రోగ్రామింగ్ అనేటువంటిది దేన్ని అర్థం చేసుకుంటుంది? 0 and 1 అర్థం చేసుకుంటది. నీవు ఏమన్నా టైప్ చేయి, ఆ టైప్ చేసినటువంటి వాటన్నిటిని దేంట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది? లో లెవెల్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ కన్వర్ట్ చేసుకునేది ఎవరు కన్వర్ట్ చేసుకుంటారంటే ఓకేనా తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను. రైట్. సో ఈ లో లెవెల్ నే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? మిషన్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. రైట్ ఫైన్. మరి ఎట్లా ఉంటుంది ఆ మిషన్? ఇక్కడ చూడండి, ప్రతి దానికి మనకు ఒక ఆస్కీ కోడ్ అనేటువంటిది ఉంది. ఆస్కీ కోడ్, ఆస్కీ అని చెప్తున్నాం. ఇక్కడ మన కీబోర్డ్ లో ఉండేటువంటి 128 కీస్ ఓకేనా, ఈ ప్రతి కీకి ఒక న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ఆ న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది దాన్ని మనం ఏం చెప్తాం? ఆస్కీ క్యారెక్టర్ సెట్ అని చెప్తాం. ఆస్కీ రైట్, ASC అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనా, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో వీళ్ళు ఏం చేసిరండి అంటే ఆల్ కీబోర్డ్స్ లో ఉండేటువంటి కీస్ కు ప్రతి కీకి ఒక న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని ఓకేనా డిఫైన్ చేశారు. యాజ్ పర్ దట్ ఇక్కడ ఏంటి అండి అంటే ఆ న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎల్సిఎం చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూనే ఇక్కడ ఏం చెప్తున్నాం? బైనరీ వాల్యూ. ప్రతి దానికి క్యాపిటల్ ఏ బైనరీ వాల్యూ ఈజ్ లైక్ దిస్ అండ్ క్యాపిటల్ బి బైనరీ వాల్యూ ఈజ్ లైక్ దిస్. మరి ఇది ఎట్లా వచ్చింది? ఈ బైనరీ వాల్యూని ఎట్లా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ కు అమెరికన్ కోడ్ ఏంటండి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ప్రకారం ఇక్కడ ఏం చెప్తాడండి అంటే 65 అని చెప్తాడు. ఏంది? క్యాపిటల్ ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి? క్యాపిటల్ ఏ అనేటువంటిది ఏమని చెప్తున్నా? 65 అని చెప్తున్నా. 65, క్యాపిటల్ బి 66, క్యాపిటల్ సి 67, లైక్ దట్ క్యాపిటల్ జెడ్ వరకు. అండ్ స్మాల్ ఏ వాల్యూ 97. ఇక్కడ చూడు, స్మాల్ ఏ 97 అండ్ దాని బైనరీ వాల్యూ ఈజ్ డిఫరెంట్ అండ్ క్యాపిటల్ ఏ బైనరీ వాల్యూ ఈజ్ డిఫరెంట్. స్మాల్ ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి
దీని బైనరీ వాల్యూ అనేటువంటిది కూడా డిఫరెంట్ గా ఉంది. ఓకే, మరి ఈ బైనరీ ఎట్లా వస్తుంది నీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ఎట్లా అంటే ఏం చెప్తున్నాం, ఈ 65 అనేటువంటిది ఏదైతే ఉందో ఆ 65 ని 2 తోటి ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం విత్ 2, ఓకేనా, ఎల్సిఎం విత్ 2. ఎల్సిఎం విత్ 2 అన్నప్పుడు ఏమైతుంది ఇక్కడ 65 2 ఓకేనా, ఇక్కడ 32 అనేటువంటిది ఎల్సిఎం చేస్తే 32 అండ్ ఇక్కడ నీకు ఏమొస్తుంది రిమైండర్ అనేటువంటిది 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ అగైన్ 32 ను ఏం చేస్తున్నావు, ఓకేనా, 2 తోటి ఎల్సిఎం చేస్తున్నావు. ఎల్సిఎం చేస్తే ఏమైతుంది ఇక్కడ 16 2 32 అండ్ రిమైండర్ ఈజ్ 0. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం మళ్ళీ అగైన్ ఈ 16 ను 2 తోటి ఎల్సిఎం చేస్తున్నాం 8 అండ్ రిమైండర్ ఈజ్ 0. అండ్ అగైన్ ఏం చేస్తున్నాం 8 ను 2 తోటి ఓకేనా ఎల్సిఎం 4 అండ్ రిమైండర్ ఈజ్ 0. అమ్మా కనిపిస్తుందా, హలో? అండ్ నెక్స్ట్ ఓకేనా ఏం చేస్తున్నాం ఈ 2 ను 2 తోటి అగైన్ 4 ను ఎల్సిఎం చేస్తున్నాం. చేస్తే ఏమైతుంది 2 2s are 4, రిమైండర్ ఈజ్ 0. అండ్ అగైన్ ఓకేనా 2 2s are రైట్ 1, రిమైండర్ ఈజ్ 0. రైట్, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూస్ ను బాటమ్ టు టాప్ రాయండి. బాటమ్ టు టాప్ రాస్తున్నాం. రాస్తే ఏమైతుంది 1, ఇక్కడ చూడండి 1 నుంచి స్టార్ట్ అవుతుంది 1 0 అండ్ దిస్ 0 0 0 4 zeros ఓకేనా 4 zeros అండ్ ఫైనలీ 1 ఈక్వలెంట్ టు దిస్ వన్ ఆర్ నాట్ 1. మొత్తం టోటల్ గా ఎన్ని జీరోస్ ఉన్నాయి 5 zeros 1, 5 zeros 1. మరి ఇక్కడ బిగినింగ్ లో 0 ఉంది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం నీకు ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 బిట్స్ ఉన్నాయి. అయితే ఇది ఎంత 8 బిట్ రిజిస్టర్, 8 బిట్ రిజిస్టర్ కాబట్టి 7 బిట్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ 0. దీని నుంచి నీకు వాల్యూ అనేటువంటిది ఏం చేంజ్ కాదు. ఇప్పుడు ఇది 8 బిట్ రిజిస్టర్ లోకి కన్వర్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినావు, నేను ఏం చెప్పినా ఇక్కడ ఓకే. సో ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాం, లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఏం లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం, హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటి, మనకి ఇవి తెలుసు. హై లెవెల్లో ఏబిసిడీలు తెలుసు, ఓకేనా, 1 2 3లు తెలుసు, ఈ స్పెషల్ సింబల్స్ తెలుసు, ఇవి తెలుసు మనకు. మనకు కీబోర్డ్ మీద ఉండేటువంటివి కూడా ఇవే. కానీ కంప్యూటర్ కి ఇవి తెలియదు. మరి కంప్యూటర్ కి ఏం తెలుసు, మొత్తం ఈ టోటల్ బైనరీ అనేటువంటిది కంప్యూటర్ తెలుసు. మరి ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేయాలి, నీకు ఈ బైనరీ రాదు, నువ్వు ఒక ఏ అనేటువంటిది టైప్ చేయాలంటే నువ్వు ఈ వాల్యూను గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా కాదు. సరే, ఒక ఏ గుర్తుపెట్టుకుంటావు, బి గుర్తుపెట్టుకుంటావు, సి గుర్తుపెట్టుకుంటావు. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ వాల్యూను గుర్తుపెట్టుకోవాలంటే ఓకేనా, నాట్ పాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్. మరి మనం రాసేటువంటి సమ్ లైన్స్ ఆఫ్ కోడ్, ప్రతి క్యారెక్టర్ ను నువ్వు బైనరీ ఫార్మాట్ లో రాయాలంటే కాదు. కాబట్టి నువ్వు దేంట్లో రాస్తున్నావు, హై లెవెల్లో రాస్తున్నావు. హై లెవెల్లో రాసినటువంటిది దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ లో లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. మరి లో లెవెల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క కీకి ఒక యూనిక్ ఫార్మాట్ అనేటువంటి దాన్ని యాస్కీ వాల్యూ అనేటువంటి దాన్ని రాస్తున్నాడు. ఆ యాస్కీ వాల్యూస్ ను మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ క్యాపిటల్ ఏ 65, స్మాల్ ఏ 97. మరి ఇన్ బిట్వీన్ ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. సమ్ స్పెషల్ ఓకేనా సింబల్స్ ఉంటాయి, 1 2లు ఉంటాయి. ప్రతి కీకి నీకు న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ఆ న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది, బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. మరి ఎవరు కన్వర్ట్ చేస్తారు బైనరీలోకి, నువ్వు కన్వర్ట్ చేస్తావా, నువ్వేం కన్వర్ట్ చేయవు. ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు ఇక్కడ బైనరీలోకి అంటే ఎవరండి, కంపైలర్స్ కన్వర్ట్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ కంపైలర్
ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు ఈ హై లెవెల్ ఈ లో లెవెల్లోకి అంటే ఇక్కడ కంపైలర్. మరి కంపైలర్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? కంపైలర్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. కంపైలర్స్ ఆర్ ద ప్రోగ్రామ్. కంపైలర్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ కన్వర్ట్ సోర్స్ కోడ్ రిటన్ ఇన్ ఏ హై లెవెల్. అంటే హై లెవెల్లో ఉండేటువంటి ఆ సోర్స్ కోడ్ ను దేంట్లోకి కన్వర్ట్ చేస్తుంది? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు ఇక్కడ? కంపైలర్స్. ఏం చేస్తుంది? హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ను లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ లోకి లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఓకేనా, మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ అనేటువంటిది నీకేమైతుంది? ఎగ్జిక్యూట్ అయి రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ మళ్ళీ దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది? హై లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడు, ఓకేనా, హై లెవెల్ నువ్వు రాసేటువంటిది ఏ లాంగ్వేజ్? హై లెవెల్ లాంగ్వేజ్. దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది? అది లో లెవెల్కి. ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? ఓకేనా, ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. మరి నువ్వు రాసేటువంటి ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ వేటిని యూజ్ చేస్తున్నావు ఇక్కడ? సి, సి ప్లస్ ప్లస్, సి స్లాష్, జావా, పైథాన్, వీటిని యూజ్ చేస్తున్నావు. చూడు ఇక్కడ చూడు, ఇది ఏంటండి? హెచ్ఎల్ఎల్, హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్. దట్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఓకేనా, కంపైలర్ కన్వర్ట్స్ ఇంటూ బైనరీ ఫార్మాట్స్. బైనరీ ఫార్మాట్. దిస్ బైనరీ ఫార్మాట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆన్ టాప్ ఆఫ్ ది మిషన్. ఆన్ టాప్ ఆఫ్ ది మిషన్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది? బైనరీ కోడ్. మరి బైనరీ కోడ్ నీకు వచ్చా? నీకు రాదు, నువ్వు రాయలేవు కూడా. మరి ఎవరు రాయలేరా? రాస్తారు. దాని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళు, దాని మీద కమాండింగ్ ఉన్న వాళ్ళు. మరి మనం ఎందుకు రాయ? అదంతా వేస్ట్ ఆఫ్ థింగ్. మనకి దానికోసం ఇక్కడ ఒక కంపైలర్ ఉంది. సింపుల్ గా నువ్వు రాసినటువంటి హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ను ఓకేనా, విత్ ఇన్ వన్ బటన్ ప్రెస్ తోటి ఏం చేస్తుంది? లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. దానికోసం నువ్వు ఓకే గంటల తరబడి దాన్ని థింక్ చేసి రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ సార్ నో? అండ్ ఇక్కడ చూడండి, పేజెస్ ఆఫ్ కంపైలేషన్. ఏం చెప్తున్నాం ఇక్కడ? ఫ్రంట్ ఎండ్ ఇదంతా నీ సోర్స్ ప్రోగ్రామ్. నీ సోర్స్ ప్రోగ్రామ్ లో ఇంకా నువ్వు డిఫరెంట్ కీవర్డ్స్ ను, టోకెన్స్ ను, వాటన్నిటిని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రాస్తావు. అండ్ ఆ ప్రోగ్రామ్ ను ఓకేనా, సో బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. ఏం ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ? ఓకే, లో లెవెల్ రాస్తే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది సిస్టమ్, నో ప్రాబ్లం. ఓకేనా, కానీ ఒకటి అజ్యూమ్ చెయ్యి, ఒక లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ నీవు రాయాలంటే లో లెవెల్లో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి, ఓకేనా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని నీవు బైనరీలోకి కన్వర్ట్ చేసుకొని రాయాలంటే నీకు ఎంత టైం పడుతుందండి? ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ మనము ఓకేనా, ఒక ఏను కన్వర్ట్ చేయనికనే నీకు ఎంత టైం పట్టింది? ఆ ఏలో మళ్ళీ నువ్వు 8 బిట్ రిజిస్టర్ను వాడాలా, 4 బిట్ రిజిస్టర్ను వాడాలా, 16 బిట్ రిజిస్టర్ను వాడాలా? ఎస్ ఆర్ నో? నీకు అది వచ్చింది 7 డిజిటే ఆన్సర్. కానీ నేను ఏం చేసిన? 8కి ఈక్వల్ చేసిన. ఎందుకంటే నీ కంప్యూటర్లో రిజిస్టర్స్ ఉంటాయి. ఐడియా ఉందా? రిజిస్టర్స్, రిజిస్టర్స్, 4 బిట్ ఆఫ్ రిజిస్టర్, 8 బిట్ రిజిస్టర్, 16 బిట్ రిజిస్టర్, 30 బిట్ రిజిస్టర్, 64 బిట్ రిజిస్టర్. మరి నీ వాల్యూని దేనికి ఈక్వల్ చేయాలి? కాబట్టి అది సైంటిఫికల్ గా వాళ్ళు చేస్తారు.
వాటికి కూడా కోడ్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిని యూజ్ చేసి దే కెన్ కన్వర్ట్ అంటే వాళ్ళు రాసుకుంటారు అదంతా. ఒకప్పుడు వెరీ బిగినింగ్ బైనరీ అనేటువంటి దాన్ని యూజ్ చేశారు. కానీ అదంతా మాస్టర్స్ ఓకేనా ఇదంతా టైం వేస్ట్ అండ్ లేట్ ప్రాసెస్ అని చెప్పేసి దీనికి ఏదో ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఆలోచించాలి అనేటువంటిదే. అందుకే నేను కంపైలర్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ అని చెప్పిన. కంపైలర్ ఆర్ ద ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ ఓకేనా దట్ కన్వర్ట్స్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ఇంటూ లో లెవెల్ అని చెప్తున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇంటర్ప్రిటర్ ఏంటి? కంపైలర్ కు ఇంటర్ప్రిటర్ కు డిఫరెన్స్ ఏంటి తర్వాత చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ కూడా ఏం చేస్తుందండి అంటే కన్వర్ట్స్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ అని కంపైలర్ ఏం చేస్తుంది. నువ్వు నీ ఫైల్లో ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఉంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎట్ ఏ టైం ఓకేనా లో లెవెల్లోకి ఎట్ ఏ టైం కన్వర్ట్ అవుతుంది. బట్ ఇంటర్ప్రిటేషన్ లో ఏం జరుగుతుందండి అంటే ఓకేనా లైన్ బై లైన్ జరుగుతుంది. ఈచ్ లైన్ అనేటువంటిది కన్వర్ట్స్ ఈచ్ లైన్ ఓకేనా వన్ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఓకేనా ఎగ్జిక్యూట్ కన్వర్ట్ అయిన తర్వాతనే ఇంకొక లైన్ అనేటువంటిది కన్వర్ట్ అవుతుంది. ఎస్ హియర్ యు వాంట్ టు హియర్ ఇక్కడనేనా ఏందండి రైట్ హియర్ ఎస్ హియర్ వాట్ యు వాంట్ ఇదంతా ఇంటర్నల్ ప్రాసెస్ ఓకేనా. మనం ఎంతసేపు ఉన్నా ఏం చేస్తాం సోర్స్ కోడ్ ఓకేనా కన్వర్టెడ్ ఇంటూ మిషన్ కోడ్ ఇక్కడికి ఇది ఇంటర్నల్ మరి ఓకేనా ఏం చేస్తుంది కంపైలర్ అనేటువంటిది కంపైల్స్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైం అది కంపైలర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఏం చెప్తున్నాం ఇక్కడ ఇంటర్ప్రిటర్ కూడా ఏం చేస్తుంది హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ను లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది లైన్ బై లైన్ ఓకేనా లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్లను ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది జరుగుతుంది లైన్ బై లైన్ కంపారిజన్ అక్కడ. అండ్ జావాలో ఏం చేస్తున్నాం మనం ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎట్ ఏ టైం కన్వర్ట్ అవుతుంది. సో అండ్ మరి బయట కోడ్ అనేటువంటిది ఏంటి ఇక్కడ జావా ప్రోగ్రామ్ అనేటువంటిది ఏం జరుగుతుందండి అంటే నీ జావా ప్రోగ్రామ్ జావా సోర్స్ కోడ్ దిస్ ఇస్ యువర్ జావా సోర్స్ కోడ్. ఈ జావా సోర్స్ కోడ్ అనేటువంటిది ఫస్ట్ నీకు డాటా ఓకేనా దీన్ని మనం నువ్వు ఎట్లా సేవ్ చేస్తావు జావా ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తావు. ఈ జావా ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఓకేనా బైట్ కోడ్ దట్ మీన్స్ క్లాస్ లోకి కన్వర్ట్ అవుతుంది. క్లాస్ ఈ క్లాస్ అనేటువంటిది ఫైనల్ గా ఎట్లా కన్వర్ట్ అవుతుందండి అంటే ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ లేదంటే ఓకేనా మిషన్ కోడ్. ఇక్కడ వన్ మోర్ ఓకేనా ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీది కంప్యూటర్ ఉంది. నీ కంప్యూటర్ అనేటువంటిది ఏంటి సో ఇట్ ఈస్ ఏమని చెప్తున్నాం ఒక హార్డ్వేర్ ఎన్విరాన్మెంట్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. మరి నీ కంప్యూటర్ ని యూజ్ చేసి నువ్వేం చేస్తున్నావు జనరల్ పర్పస్ కంప్యూటర్ సింపుల్ గా చెప్పాలంటే నీ కంప్యూటర్ లో నువ్వు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తున్నావు అంటే నార్మల్ గా ఒక టెక్స్ట్ ఫైల్ రాస్తున్నావా టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్ రాస్తున్నావా అండ్ నెక్స్ట్ ఒక సి ప్రోగ్రామ్ రాస్తున్నావా లేదంటే ఒక హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాస్తున్నావా హెచ్టిఎంఎల్ రాస్తున్నావా అండ్ లేదు అంటే
ఒక సిఎస్ఎస్ రాస్తున్నావా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ రాస్తున్నావా, ఒక జావా స్క్రిప్ట్ రాస్తున్నావా, జేఎస్, ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నావా, డాట్ జావా, లేదంటే ఒక సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ రాస్తున్నావా, డాట్ సిపిపి, డాట్ సిపిపి, అండ్ లేదంటే పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నావా, డాట్ పివై. ఏం రాస్తున్నావు అనేటువంటిది ఆ లైబ్రరీ తోటి ఇంటరాక్షన్ కావడం కోసం ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కు ఒక లైబ్రరీ అనేటువంటిది ఉంటది. యువర్ కంప్యూటర్ నాట్ ఓన్లీ ఫర్ పైథాన్ అంటే ఓన్లీ ఫర్ పైథాన్ కోసం కాదు, ఓన్లీ ఫర్ టెక్స్ట్ ఫైల్ కోసం కాదు, ఓన్లీ ఫర్ సి ఫైల్ కాదు, ఓన్లీ ఫర్ హెచ్టిఎంఎల్ కాదు, అంటే నాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ జనరల్ పర్పస్. మరి దీంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ నీవు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. మరి ఇది ఒక్కొక్క ప్రోగ్రామింగ్ కు ఒక కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, స్టైల్ ఆఫ్ సింటాక్స్ అనేటువంటిది ఉంటది. మరి దాంట్లో నీ జావా సింటాక్స్, జావా లైబ్రరీ ఏంటి, జావా కీవర్డ్స్ ఏంటి అనేటువంటిది చెప్పాలి అంటే నీ ప్రోగ్రామ్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్స్ లో సేమ్ నేమ్ రాము అనేటువంటి పర్సన్ ఉంటాడు. మరి ఈ రాము అనేటువంటి పర్సన్ ఎంతో మంది రాములు ఉంటారు. మరి ఈచ్ రామ్ అనేటువంటిది యూనిక్ అని నువ్వు ఎట్లా చెప్తావు, వాని సర్నేమ్ తీసుకుంటావు. ఓకేనా, ఎస్ రాము, కే రాము, ఓకేనా, జే రాము, రైట్, టి రాము, ఇవన్నీ ఏంటండి సర్నేమ్ కాదా. రాము అనేటువంటిది అందరు రాములే ఉంటారు. మరి ఒక్కొక్క రామును నువ్వు ఎట్లా సపరేట్ గా ఐడెంటిఫై చేస్తున్నావు, వాడి సర్నేమ్. ఇక్కడ కూడా నీ ఫైల్, ఓకేనా, నేను అడిషన్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, అడిషన్. మరి నేను అడిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏ లాంగ్వేజ్, ఏ సింటాక్స్ ని యూజ్ చేసి నేను రాసిన, జావా సింటాక్స్ ని యూజ్ చేసిన, సి లాంగ్వేజ్ ని యూజ్ చేసిన, పైథాన్ ని యూజ్ చేసిన, సి ప్లస్ ప్లస్ ని యూజ్ చేసిన అని నా కంపైలర్ కి చెప్పాలి, నా కంప్యూటర్ కి చెప్పాలి. నా కంప్యూటర్ ఏం చేస్తుంది, నా కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు నేను నా అడిషన్ అనేటువంటిది జావా, జావా అని చెప్పడం కోసం నేను ఏం చేస్తున్నా, డాట్ జావా అనేటువంటి ఎక్స్టెన్షన్ ని యూజ్ చేసిన. ఎప్పుడైతే డాట్ జావా అనేటువంటి ఎక్స్టెన్షన్ ని యూజ్ చేసినో అప్పుడు ఏమైతుంది, ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది రైజ్ అవుతుంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రైజ్ అయి జావా కంపైలర్ ను యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు యాజ్ పర్ జావా కీవర్డ్స్, యాజ్ పర్ జావా సింటాక్స్ స్టైల్ నా ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయి ఓకేనా ప్రోగ్రామ్ అనేటువంటిది అవుట్పుట్ ఇస్తుంది. సో దానికోసం నువ్వేం చేయాలి ఇక్కడ, ఓకేనా, ఎక్స్టెన్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ జావా ఫస్ట్ నా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఈ డాట్ జావా ఎక్స్టెన్షన్ ఫైల్ ను దేంట్లోకి కన్వర్ట్ చేస్తుంది, డాట్ క్లాస్. ఆ డాట్ క్లాస్ ఫైల్ ని నేను ఏం చెప్తున్నా, బైట్ కోడ్ అని చెప్తున్నా, రైట్, బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ అనేటువంటిది నెక్స్ట్ ఏమైతుందండి అంటే మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నా జావా కంపైలర్ అనేటువంటిది నా కోడ్ను నాట్ డైరెక్ట్లీ కన్వర్టింగ్ ఇంటూ హై లెవెల్ ఇంటూ లో లెవెల్ లోకి కన్వర్ట్ చేయట్లేదు. దేంట్లోకి కన్వర్ట్ చేస్తుంది, ఇక్కడ వన్ ఇంటర్మీడియట్ కోడ్ తీసుకుంటుంది. ఆ ఇంటర్మీడియట్ కోడ్ ని ఏమని చెప్తున్నాం, బైట్ కోడ్ అని చెప్తున్నాం. దాన్నే ఏ ఫైల్ తోటి సేవ్ చేస్తుంది, డాట్ క్లాస్ అనేటువంటి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, నా ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూటబుల్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇది ఇక్కడ మెయిన్ గా జావాకు అండ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, సిలో నాట్ లైక్ దట్, మై సోర్స్ కోడ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఓకేనా ఎగ్జిక్యూటబుల్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఓకేనా వన్ ఇంటర్మీడియట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం బైట్ కోడ్ అని చెప్తాం. దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకేనా, కంపైలర్ టేక్స్ an entire program into one step. ఇక్కడ వన్ స్టెప్ లో కంపైల్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అనేటువంటిది ఏమని చెప్తున్నాము, ఇంటర్ప్రిటర్ మా బైట్ కోడ్ గురించి నేను మళ్ళీ తర్వాత మనం జావా డెఫినేషన్ స్టార్ట్ అయిన తర్వాత జేవిఎం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది.
దాంట్లో ఒక రోజు మొత్తం నేను దాని గురించే డిస్కస్ చేస్తా. డోంట్ వరీ అబౌట్ దట్. అర్థమైందా? బైట్ కోడ్ బైట్ కోడ్ గురించి జేవిఎం అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఐ విల్ డిస్కస్. ఓకేనా? ఎంటైర్ బైట్ కోడ్. డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ రైట్. ఓకేనా? హియర్ see the difference between the compiler and interpreter. Compiler అనేటువంటిది ఏమని చెప్తున్నాం? It can compiles all the instructions into one step. Here interpreter takes single line of code at a time. ఒక్కొక్క లైన్ బై లైన్, సింపుల్ గా చెప్పాలంటే లైన్ బై లైన్ కన్వర్షన్. Compiler generates an intermediate mission code, and here interpreter never produce any intermediate mission code. అంటే ఇందాక మనం చెప్పిన ఒక బైట్ కోడ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అని చెప్పేసి, బట్ ఇక్కడ అటువంటిది ఏముండదు. డైరెక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ద కంపైలర్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఓకేనా? డైరెక్ట్ ఏంటండి అంటే ఒక ఏంటి లెంతీ ప్రోగ్రామ్స్ ను మనం కన్వర్ట్ చేయాలి అంటే కంపైలర్ అనేటువంటిది ఇట్ ఈస్ బెస్ట్. అండ్ స్మాల్ అండ్ ఏ టైంకి ఆ టైం నువ్వు కన్వర్ట్ చేయాలి, ఏ లైన్ ఆ లైన్ అనేటువంటిది కంపైల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఓకేనా? ఇంటర్ప్రిటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తావు. మరి కంపైలర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నావు? సి కంపైలర్, C++ కంపైలర్, ఓకేనా? ఏంటండి C/ అండ్ స్కాలా అండ్ నెక్స్ట్ జావా. ఇవన్నీ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. అండ్ పైథాన్, PHP, పర్ల్, రూబీ ఎక్సెట్రా. వీటన్నిటిని మనం దేనికి ఇంటర్ప్రిటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, ఓకేనా, కన్వర్టింగ్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ సీ హియర్ జావా కోడ్. ఇదంతా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ జావా కోడ్. దిస్ జావా కోడ్ అనేటువంటిది కంపైలేషన్ స్టార్టెడ్. ఇక్కడ ఒక బైట్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. అండ్ సమ్ ఓకేనా, ఈ బైట్ కోడ్ అనేటువంటిది మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. లేదు ఇంటర్ప్రిటర్ అనేటువంటిది ఉంటే డైరెక్ట్ ఇంటర్ప్రిటర్ అనేటువంటిది ఏం చేస్తుంది? ఇక్కడ ఉండేటువంటిది హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ను డైరెక్ట్ ఏంటండి, ఓకేనా, మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. రైట్. అండ్ JVM, జావా వర్చువల్ మిషన్. ఓకేనా? లెట్స్ సీ దీస్ థింగ్స్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే. సో ఎందుకండి అంటే సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. అండ్ మనం కూడా ఆన్లైన్ క్లాస్ కు వీటన్నిటికి కొద్దిగా అలవాటు పడాలి. ఓకే సరే, నేను ఓకేనా దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డిస్కస్ చేస్తే ఓకేనా ఇట్ విల్ లిటిల్ బిట్ గెటింగ్ బోర్. కాబట్టి ఓకే, ఇక్కడతోటి నేను స్టాప్ చేస్తున్నా. అండ్ ఓకే, మీ ఇంకేమైనా డౌట్స్ అనేటువంటి ఏమన్నా ఉన్నా కూడా రైట్, విల్ కంటిన్యూ ఇన్ టుమారోస్ క్లాస్. టుమారో ఒక 10 minutes ఎక్స్ట్రా అంటే పెంచుకుంటూ పోతాం, ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. అండ్ ఆల్మోస్ట్ ఓకేనా మన కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాక్సిమం 1.5 hour అండ్ మోర్ దెన్ 1.5 hour అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఎస్, కంపైలర్ లేకుండా ఇంటర్ప్రిటర్ తోటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా? నేను ఇందాక చూపించిన వేటిని చేయొచ్చు. ఇక్కడ చూడు, దేన్ని చేయొచ్చు? ఇంటర్ప్రిటర్ తోటి పైథాన్, PHP, పర్ల్, రూబీ వీటిని కంపైల్ చేయొచ్చు ఇంటర్ప్రిటర్ తోటి. కానీ నీవు యూజ్ చేసేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇఫ్ ఇట్ ఈస్ C/ అండ్ C++ అండ్ జావా అనేటువంటి ఉంటే యూ నీడ్ టు యూజ్ కంపైలర్. క్లియర్? రైట్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఎనీ డౌట్స్? ఎస్,
మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తా, అంటే దట్ మీన్స్ పీడిఎఫ్. అండ్ మనకి యాక్చువల్ కంటెంట్ అనేటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. జస్ట్ ఇదంతా ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆల్ దోస్ థింగ్స్ కాబట్టి ఓకేనా. మనకి ఎక్కడైతే కంటెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నేను నోట్స్ అనేటువంటిది షేర్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ప్రాక్టీస్ కోసం ఓకేనా. ఎస్, ప్రాక్టీస్ నేను రెగ్యులర్ గా మీకు 3 to 4 టాస్క్లు అనేటువంటివి ఇస్తా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, ఆ టాస్క్లను మీరు కంప్లీట్ చేయాలి అండ్ మీకు ఇచ్చినటువంటి కమ్యూనిటీలో పోస్ట్ చేయాలి. ఎస్, ఎనీథింగ్ ఎల్స్? జస్ట్ టుడే వి డిస్కస్డ్ అబౌట్ అవర్ ఏంటండి కోడ్స్, ఏం డిస్కస్ చేస్తున్నాం, కంటెంట్ ఏంటి, అండ్ తర్వాత జస్ట్ జనరల్ గా వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ కోడింగ్, అండ్ వాట్ ఈస్ హై లెవెల్, వాట్ ఈస్ లో లెవెల్, అండ్ హౌ టు కన్వర్ట్ హై లెవెల్ ఇంటూ లో లెవెల్ అనేటువంటి దాని గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. ఓకే, సో ఇక్కడ నీకు ఇంటర్ప్రీటర్, కంపైలర్, వీటిని నీవు ఏవి ఎక్స్టర్నల్ గా ఓకేనా ఏది ఇన్స్టాల్ చేయవు. నువ్వు ఏదైతే జావాను ఇన్స్టాల్ చేస్తావో దానికి కావాల్సినటువంటి ఓకేనా ప్లగిన్స్ మొత్తం, దానికి ఏది కావాలనో, ఇంటర్ప్రిటర్ కావాలన్నా, కంపైలర్ కావాలన్నా, అది ఇన్బిల్ట్ ఓకేనా, అది ఆటోమేటిక్గా ఆ ప్యాకేజ్లో వచ్చేస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఓకేనా మనకు మనం ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఇంటర్ప్రిటర్ను యూజ్ చేసుకుంటుందా, కంపైలర్ని యూజ్ చేసుకుంటుందా అనేటువంటిది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, ఎనీథింగ్? Yes, good interaction. And what about this class? Are you comfortable for this? Okay. Okay, Nandi. Thank you. We'll see in tomorrow's class. Okay, thank you, Andy. Good night, all of you.